వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మోవా శ్రీనివాస్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, మెట్లు ఎక్కితే అలసట, ఇలా అలసిపోతే గుండె జబ్బు ఉన్నట్లు సంకేతం అంటే ఏమంటారు డాక్టర్? డెఫినెట్ గానండి. సో గుండె జబ్బు ఉంది అనడానికి ఇది వన్ ఆఫ్ ది మెయిన్ కారణం బేసికలీ. సో మెట్లు ఎక్కిన ప్రతి వాళ్ళకి ఆయాసం వస్తుంది కాదని, కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఫ్లైట్ ఆఫ్ స్టెప్స్ అంట, మీరు ఒక ఫ్లైట్ ఒక ఫ్లోర్ ఆఫ్ స్టెప్స్ మీరు మామూలుగా ఎక్కగలరు, ఇప్పుడు దాన్ని కష్టపడుతున్నారు అంటే అది గుండె జబ్బుకు సంకేతం. ఎట్లా డాక్టర్? ఇప్పుడు ఆయాసం, బేసికల్ ఆయాసం కదా, ఆయాసానికి ముఖ్యమైన కారణాలు 3 ఉంటాయండి. గుండె ప్రాబ్లం ఉందా, ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉందా, రక్తహీనత ఉందా, ఈ 3 కారణాలు. సో ఈ 3 కారణాలు ఉన్నాయా లేదా అని చూస్తాం బేసికల్ ఆయాసానికి. బేసికల్ అంటే దాన్ని టెక్నికల్ టర్మ్స్ లో మాట్లాడితే డిస్నియా ఆన్ ఎగ్జర్షన్ అంటే నడిస్తే ఆయాసం రావడం కామన్ గా గుండెకి సంకేతం. అది బేసికల్ అంటే గుండె ప్రాబ్లం ఉందని చెప్తుంది. అంటే ఏంటి, మీరు మామూలుగా రెస్ట్ లో ఉన్నప్పుడు మీకు గుండె పనిచేస్తాం బాగుంది, కానీ ఎప్పుడైతే మీరు పని చేశారో మీరు గుండెకి ఎక్కువ పని చెప్పారు బేసికలీ. సో ఏమాత్రం కొంచెం ఎక్కువ పని చెప్పినా గుండె మీకు సహకరించలేకపోతోంది అంటే గుండె ప్రాబ్లం ఉన్నట్టే కదా ఇండైరెక్ట్ గా. దానికి గుండెకి ఎవాల్యుయేషన్ అవసరం. ఇలా అని చెప్పేసి నడిస్తే ఆయాసం గురించి మాట్లాడట్లా. అన్ఎక్కస్టమ్డ్ ఎక్సర్సైజ్ అంటారు. అంటే మీరు ఈ పని చేస్తే, ఇంత నడిస్తే, ఒక ఫ్లైట్ ఆఫ్ మెట్లు ఎక్కితే లేదా 2 ఫ్లైట్ల ఆఫ్ మెట్లు ఎక్కితే మీకు నార్మల్గా మీరు చేసే పని అది, ఇప్పుడు మీకు ఆయాసం వస్తుంది అంటే ఖచ్చితంగా మీరు ఈ 3 పరీక్ష చేసుకోవాలి. గుండె, ఊపిరితిత్తులు, రక్తం, హిమోగ్లోబిన్, ఈ 3 పరీక్ష చేసుకోవాలి. ఓకే. అంటే జనరల్ గా ఒక రోజు ఒక 10 మెట్లు ఎక్కుతాము, 10 మెట్లు రోజు ఎక్కే వాళ్ళము, 10 మెట్లు ఎక్కలేకపోతున్నాం, ఆయాసం వస్తుందంటే అప్పుడు ఖచ్చితంగా టెస్ట్కి వెళ్ళాల్సింది. అవునండి, ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐ మీన్. ఆయాసం చాలా మందికి మెట్లు ఎక్కినప్పుడు అధిక దాహం కూడా వేస్తూ ఉంటుందని కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా డాక్టర్, అదేంటి? దీనికి సెకండరీ అండి అదే బేసికల్లీ. సో ఈ ఆయాసానికి మేనిఫెస్టేషన్స్ ఏంటి, ఎక్కువగా గాలి తీసుకోవడం, గొంతు డ్రై అయిపోవడం, చెమటలు పట్టడం, దాహం వేయటం, ఇవన్నీ సెకండరీ టు ఎక్కువ ఊపిరి తీసుకోవడానికి అవసరం పడింది బేసికలీ, అంటే ఆయాసం రావడానికి బేసికలీ. సో దానివల్ల సెకండరీ మేనిఫెస్టేషన్స్ ఏమైనా రావచ్చు. కొంచెం నడవగానే చెమటలు పట్టడం, దాహం వేయడం, ఇట్లాంటివన్నీ రావచ్చు బేసికలీ. ఇట్లాంటి దాంతోనే ఒక ఎడిషనల్ థింగ్, ఇది ఇలా స్టార్ట్ అవుతుంది. ఎడిషనల్ గా ముందు ఆయాసంతో స్టార్ట్ అవుతుంది, మెల్లగా నడిస్తే ఛాతీలో పట్టినట్టు ఉండడం, ఛాతీలో మంటలాగా ఉండడం, బరువులాగా ఉండడం, లేకపోతే జనరల్ గా ఏమి చెప్పలేని పరిస్థితి, అంటే బేసిక్ సమ్ డిస్కంఫర్ట్ అంటారు. సో ఈ మే నాట్ రియల్ డిఫైన్ దట్. సో ఈ 4 కూడా ఇవాళ తర్వాత ఇవి అనమాట. అది మీకు ఆయాసంతో మొదలయ్యి మెల్లగా మీకు దీనిలోకి పరిణామం చెందవచ్చు బ్యాక్. దట్ ఈస్ డెఫినెట్లీ హార్ట్ రిలేటెడ్. అది నడుస్తున్నప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు ఎలాంటి చేంజెస్ కనిపిస్తే మనకి హార్ట్కి ఏదో ప్రాబ్లం ఉందని గుర్తించవచ్చు? సేమ్ థింగ్ అండి. ఇప్పుడు మీరు ఎవరన్నా ఛాతీలో నొప్పనో, భుజం నొప్పనో, గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు ముఖ్యంగా చేసే పరీక్షలు ఏమిటి, ఈసీజీ, ఈకో, టీఎంటీ అంటారు. ఈసీజీ అంటే మీకు తెలిసిందే. సో అదే ఈసీజీ మీరు పడుకున్నప్పుడు, రెస్ట్లో ఉన్నప్పుడు తీస్తారు. ట్రెడ్మిల్ టెస్ట్ అంటే అర్థం ఏంటంటే ఇదే ఈసీజీ మీరు నడుస్తుండగా తీస్తారు. సో ట్రెడ్మిల్ మెషిన్ మీద పేషెంట్ నడిపించి ఇదే ఈసీజీ తీస్తారు. సో నడుస్తుండగా గుండె ఎలా మార్పు చెందుతోంది అనేది మనం పేషెంట్ ఎక్సర్సైజ్ చేస్తూ ఈసీజీ మానిటర్ చేస్తూ ఉంటాం అనమాట. దాని ట్రెడ్మిల్ టెస్ట్. 3వది ఈకో, అందరికి తెలిసిందే బేసిక్. ఈకో అంటే అల్ట్రాసౌండ్, హార్ట్కి అల్ట్రాసౌండ్ చేయడం, బలం నార్మల్గా ఉంది అనడం. సో పేషెంట్ నార్మల్గా ఉన్నప్పుడు గుండె నార్మల్గా ఉండొచ్చు, కానీ నడుస్తుంటే నేను ఇందాక చెప్పినట్టుగా గుండె మనం చేసే ఎక్సర్సైజ్కి సరిపోయినంత రక్తం పంప్ చేయలేకపోతుంది. అంటే దాని పీక నొక్కేస్తుంది, దానిలో బ్లాక్ ఉన్నది అని అర్థం. సో దట్స్ నడుస్తుండగా ఇందాక మెట్లు ఎక్కుతున్నాం, అంతకంటే మెట్లు అంటే కొంచెం హైట్లో ఎక్కాలి. అంతకంటే తక్కువ స్టేజ్ ఏంటి, ఫ్లాట్ సర్ఫేస్ మీద నడవడం. మీరు నార్మల్ గా నడుస్తూ ఉండగా, అంటే ఇందాక మెట్ల కంటే కూడా సివియర్ స్టేజ్ అనమాట. ఫ్లాట్ గా నడుస్తుండగా కూడా అది కూడా అన్ఎక్స్టమ్డ్. అంటే మీరు మీ ఇంటి నుంచి ఆ వీధి చివరి దాకా క్యాజువల్ గా మీరు నడిచేవాళ్ళు, నెల రోజుల నుంచి మీకు అది నడుస్తుంటేనే మీకు అలసట కానీ ఆయాసం కానీ వస్తుందంటే ప్రాబబ్లీ యూ షుడ్ లుక్ అట్ ది హార్ట్. ఓకే. ఎస్ డాక్టర్, చాలా మంది ఈసీజీలో నార్మల్ ఉంది, థ్రెడ్మిల్ టెస్ట్లో వాళ్ళకి గుండె జబ్బు ఉందని డిటెక్ట్ అయిందని చెప్తూ ఉంటారు. ఇదే కారణం అంటారా? ఎగ్జాక్ట్లీ ఇదేనండి. సో అంటే రక్తనాళంలో బ్లాక్ ఉన్నది, ఆ బ్లాక్ ఎంత ఉందంటే హార్ట్ రెస్ట్ లో ఉండి కొంత పని చేస్తే ఆ బ్లాక్ వల్ల ప్రాబ్లం లేదు, కొంత గుండె మీద ఎక్కువ పని పడింది అనుకోండి అది అందించలేకపోతుంది, కాబట్టి ఈసీజీలో మార్పులు వచ్చేస్తున్నాయి. సో హార్ట్ అటాక్కి ముందు స్టేజ్ అనమాట ఇది. సో ఒక బ్లాక్ ఉంది,
ఆ బ్లాక్ రక్తనాళాన్ని మూసింది. 100% మూస్తే హార్ట్ అటాక్ అంటాం. సో 100% కాకుండా అది 70% దాకా వచ్చింది అనుకోండి, 70% ఇస్ ద మ్యాజిక్ నెంబర్. 70% దాకా వస్తే అప్పుడు ట్రెడ్మిల్ పాజిటివ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ టీఎంటీ చేయించుకోవాలి అంటే సో ఏదైనా సిమ్టమ్ కనిపిస్తేనే చేయించుకోవాలా, జనరల్ గా అంటే చేయించుకోవచ్చా డాక్టర్? రెండు పాసిబులేనండి. ఇప్పుడు ఎవరికైతే స్ట్రాంగ్ గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో బ్లాక్స్ రావడానికి, అంటే షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, స్మోక్ చేసేవాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవాళ్ళు, వీళ్ళు సంవత్సరానికి ఒకసారి ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా కనీసం సంవత్సరానికి ఒకసారి ఈకో, ట్రెడ్మిల్ ఈ రెండు కూడా పరిశీలన చేయించుకోవడం అవసరం. అఫ్ కోర్స్ మీకు మనం చెప్పిన సిమ్టమ్స్ వస్తే ఖచ్చితంగా చేయించుకోవాలి, అనుమానం లేదు. సంవత్సరం కాదు, ఇంకా ముందే చేయించుకోవాలి. నార్మల్ డయాబెటిక్స్ కూడా, ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళు, అఫ్ కోర్స్ స్మోకర్స్, బీపీ వాళ్ళు కూడా, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు, వీళ్ళు అంతా పూర్తిగా నార్మల్గా ఉన్నా సరే 6 నెలలకు ఒకసారి కొలెస్ట్రాల్, ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్, సంవత్సరానికి ఒకసారి ఈకో టీఎంటీ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఓకే, ఎస్ డాక్టర్. జనరల్గా అంటే ఈ లక్షణాలు ఏం లేవు, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అసలు ఏం లేవు, సో ఏదో ఆయాసం వస్తుంది అంటే ఖచ్చితంగా చేయించుకోవాల్సిందని వాళ్ళంత అవసరం లేదండి. బట్ వాళ్ళకి ఏం చేస్తారంటే ఇనిషియల్ ఈసీజీ చూసి నార్మల్గా ఉంటే వదిలేరు. అంటే ఇప్పుడు ఎవరన్నా సిమ్టమ్స్తో వచ్చినప్పుడు ఫస్ట్ డాక్టర్, కార్డియాలజీ డాక్టర్ ఏమడుగుతాడు, మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతారు. షుగర్ ఉందా, బీపీ ఉందా, స్మోక్ చేస్తారా, ఇవన్నీ అడుగుతారు. ఇవన్నీ లేకపోతే అతని ఏమంటారంటే మనం ప్రెడిక్టివ్ వాల్యూ అంటారు, అంటే అతని గుండె జబ్బులు ఉండే అవకాశం తక్కువ. సో మనం అంత అగ్రెసివ్గా టెస్ట్లు చేయాల్సిన అవసరం లేదు. బేసిక్ ఈసీజీ చేయొచ్చు, హిమోగ్లోబిన్ టెస్ట్ చేయొచ్చు, మ్యాక్సిమం ఒక ఎక్స్రే తీయచ్చు, పరీక్షలు చేసి పంపించేయచ్చు. కానీ ఈ ఉన్నట్లయితే కొంచెం లోతుగా పరీక్ష చేయాలి వాళ్ళని. అప్పుడు ఈకో అవసరం, ట్రెడ్మిల్ అవసరం, అవన్నీ అవసరం. ఎస్ డాక్టర్. సో టీఎంటీ చేశారు, సో దాంట్లో ఏ లెవెల్స్ ఉంటే అది ఎక్కువ బ్లాక్స్ ఉన్నట్లు అదేమైనా మనం అది ఎలా తెలుసుకోవచ్చు? ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేస్తారండి, ట్రెడ్మిల్ చేస్తారండి, ఫిట్ గా ఉన్నాడు ఏం చేస్తాడు, ఎక్కువసేపు నడుస్తాడు. ఫిట్ గా లేని వాళ్ళు తక్కువసేపు నడుస్తారు. సో బ్లాక్స్ ఉన్న వాళ్ళు ఇంకా తక్కువసేపు నడుస్తారు. సో వాళ్ళ గుండె జబ్బు బ్లాక్ సివియరిటీ బట్టి కొంతమందికి స్టేజ్ 1 అంటాం. మాకు అంటే మామూలు ట్రెడ్మిల్ వేరు, మేము మెడికల్ ట్రెడ్మిల్ వేరు. మెడికల్ ట్రెడ్మిల్లో 3 స్టేజెస్గా ఉంటాయి. 3 నిమిషాల స్టేజెస్ అనమాట. స్టేజ్ 1 అంటే ఫస్ట్ 3 నిమిషాలు. సెకండ్ స్టేజ్లో ఏమవుతుందంటే స్పీడ్ పెరుగుతుంది, కొంచెం ఇంక్లినేషన్ కూడా పెరుగుతుంది. థర్డ్ స్టేజ్ అంటే అది నెక్స్ట్ మూడో 3 నిమిషాలు అంటే థర్డ్ టైం, అప్పుడు స్పీడ్ ఇంకా పెరుగుతుంది, ఇంక్లినేషన్ ఇంకా పెరుగుతుంది. సో ఎర్లీగా స్టేజ్ 1లో పాజిటివ్ వచ్చి ఉండే వాడికి సివియర్ బ్లాక్స్ ఉన్నట్లు లెక్క. స్టేజ్ 2లో అంటే కొంచెం తక్కువ బ్లాక్స్, స్టేజ్ 3, స్టేజ్ 4 అంటే బ్లాక్స్ ఉండే అవకాశం ఉంది అని చెప్తాం. సో ఎంత ఎర్లీగా వాళ్ళకి ఈసీజీలో మార్పు కనిపించాయి, లేదా ట్రెడ్మిల్ మొదలు పెట్టంగానే వాళ్ళకి ఆయాసం వచ్చేసింది, ఛాతీలో బరువు నొప్పి వచ్చేసింది అంటే అది తీవ్రమైన బ్లాక్స్ ఉన్నట్లు లెక్క. వెంటనే ట్రెడ్మిల్ ఆపేసేసి వాళ్ళని పరీక్ష పంపిస్తాం, అంటే యాంజియోగ్రామ్ పంపించాలి వేసి, అంతకంటే వేరే మార్గం లేదు. అంటే ఈ మారుతున్న ఈ కాలం ప్రకారం, ఇప్పుడున్న ఆహారపు అలవాట్ల ప్రకారం 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఒక్కసారైనా ట్రెడ్మిల్ చేయించుకోవాల్సిందేనా? అదేనండి. సో 40 సంవత్సరాలు దాటిగా ఎవరైనా సరే వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి. లేదా వాళ్ళకి ఛాతీలో నొప్పి కానీ, బరువు కానీ, మంట కానీ, లేకపోతే ఇవి ఎడం భుజం పోతున్నా ఇట్లాంటివి ఉన్నప్పుడు అవసరమైనప్పుడు చేయించుకోవచ్చు. కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నట్లయితే కొలెస్ట్రాల్ చాలా పరీక్ష చేయించుకోరు, వాళ్ళతో లేదో కూడా తెలియదు మనకి. సో ఇలాంటి ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా ప్రతి సంవత్సరం ఏదో ఒకటి వాళ్ళ మ్యారేజ్ డేయో, బర్త్డే ఏదో పెట్టుకుని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం చేయించుకోవాలి. ఎస్ డాక్టర్, చాలా చక్కగా చెప్పారండి. సో మెట్లు ఎక్కినప్పుడు ఆయాస పడుతున్నాము, ఇంతవరకు బాగానే ఉన్నాము, ఈ మధ్య కాలంలోనే ఇలాంటి ఆయాసం వస్తుంది, లేదంటే ఎప్పుడు నడిచే నడక కూడా నడవలేకపోతున్నాము అంటే సో ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే. ఈ ఆయాసం అనేది గుండె జబ్బుకు సంకేతం, లేదా ఇతర మీరు అన్నట్టుగా ఊపిరితిత్తులకు సంబంధించింది, రక్తహీనతకు సంబంధించింది, వాటెవర్ అదైతే నార్మల్ కాదు, అబ్నార్మల్ అని చాలా చక్కగా చెప్పారు. ఎవరైనా ఈ లక్షణాలు గుర్తించినట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. నమస్తే.